అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న తిరుపతిలోని కచ్చాపి ఆడిటోరియం నందు దళిత సంక్షేమ సేవా సంఘం 10వ వార్షికోత్సవ మహాసభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న ఉదయం 10 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం కచ్చాపి ఆడిటోరియం వార్షికోత్సవ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమంతో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, గంగాధర, నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జనసేన చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. కావున దళిత బహుజన సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 26వ తారీఖు తిరుపతి అంబేద్కర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ఊరేగింపుగా కచ్చాపి కళాక్షేత్రంలో డిఎస్ఎస్ 10వ వార్షికోత్సవ మహాసభ జరుగును. ఈ సమావేశానికి మన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు గారు సారు, అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, అదేవిధంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు, అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళి గారు, వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఎప్పుడు కానీ రాజకీయంగా చేయలేదు. అయితే ఈ గవర్నమెంటు ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్దేశంతో మా యొక్క సమస్యలు తీరుస్తారని, ఇంకా ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా ఏకీభవించి అందరితో కూడా కమిట్ అయ్యి కోరస్ బాగుందనే ఉద్దేశంతో పొలిటికల్గా వాళ్ళు కూడా పిలిపించి మా సమస్యలు వాళ్ళకి నిర్ణయించుకొని ఇంకా కొంచెం బడుగు బలహీన అభివృద్ధి అవుతారనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులకు 30 మందికి పేద విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం కూడా చేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా జిల్లా నలుగురు నుంచి మా డిఎస్ఎస్ సభ్యులు ఇప్పటి వరకు ఈ జిల్లాలో 5,000 మంది మెంబర్లు ఉన్నారు. అందరూ కూడా సభకు హాజరవుతారని ఆశిస్తున్నాము. ఈ యొక్క సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది కుంటిపడుతుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అటు అవన్నీ కూడా త్వరితగతిన ఫిలప్ చేసి ప్రైవేట్ కూడా వాళ్ళకన్నా ఎక్కువ పోటీ పడి ప్రభుత్వం పాఠశాలన్నీ కూడా ముందుగానే అడ్మిషన్లు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తారని, ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక లోన్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ అని వచ్చింది కాబట్టి మాకు ఒక బాగోగులు చూస్తున్న ఉద్దేశంతోనే చంద్రబాబు రాజుతో మేము అందరూ ఓట్లేసి కూడా గెలిపించినాము. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు పిలిపిస్తున్నాము. కాబట్టి ఈ సభకు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్.